మాజీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు ఆయన సోదరుడు తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. మొత్తం 12 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తనపై దాడి చేశారంటూ, అలాగే తప్పుడు కేసులు నమోదు చేశారంటూ హైకోర్టులో మాజీ జడ్జి రామకృష్ణ పిల్ దాఖలు చేశారు. తనను వేధించారని మాజీ జడ్జి పేర్కొన్నారు. పిటిషన్ను పరిశీలించి నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఇక పెద్దిరెడ్డితో పాటు తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చింది. మొత్తం 12 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తనపై దాడి చేశారంటూ, తప్పుడు కేసులు నమోదు చేశారంటూ ఏకంగా హైకోర్టులో మాజీ జడ్జి రామకృష్ణ పిల్ దాఖలు చేశారు. అంతేకాకుండా తనను వేధించారంటూ కూడా మాజీ జడ్జి పేర్కొన్నారు. ఈ పిటిషన్ పరిశీలించిన హైకోర్టు నోటీసులు ఇచ్చింది. మా ప్రతినిధి కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, పెద్దిరెడ్డికి బిగ్ షాక్ అని చెప్పాలి. ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అంతేకాదు ఆయన సోదరుడికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు ఏంటి, నోటీసులు హైకోర్టు ఎప్పుడు ఇచ్చింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యాక్చువల్ గా అయితే ఇది పెద్దిరెడ్డి కుటుంబానికి ఒక షాక్ లాంటిదే అనుకోవాలి. కారణం ఏంటంటే గతంలో హైకోర్టు మాజీ జడ్జిగా పనిచేసిన రామకృష్ణ మీద కొంత అటాక్ జరిగింది అనేది ఆయన చాలా సార్లు ఆరోపిస్తూ వచ్చారు. ఆ విషయం మీద స్థానికంగా ఉన్న పోలీసులు రెస్పాండ్ కాకపోయేసరికి ఈయన పిటిషన్ ను దాఖలు చేశారు, పిల్లు వేశారు. ఆ పిల్లు వేసిన నేపథ్యంలోనే పిల్లుని స్వీకరించిన హైకోర్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, అతని తమ్ముడు తంబలపల్లి ఎమ్మెల్యేగా మన గెలిచిన ద్వారకానాథ్ రెడ్డి ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసి తదుపరి విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇది గతంలో మాజీ జడ్జిగా పనిచేసిన రామకృష్ణ గతంలో వివాదాస్పదమైన వ్యవహారాలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా కొంత ఆయన జడ్జి నుంచి సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన తర్వాత జరిగిన కొన్ని ఇష్యూస్ లో రామకృష్ణ మీద దాడి జరిగింది అనేది గతం నుంచి ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే దానికి సంబంధించి ఇటీవల కాలంలో ఆయన కోర్టుకి ఆశ్రయించిన నేపథ్యంలో పిల్లు వేశారు. పిల్లికి సంబంధించి నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నోటీసుల ద్వారా సో ఫర్దర్ గా వీళ్ళ లాయర్ అప్రోచ్ అవుతారా, లేదు నోటీసులు అందుకున్న తర్వాత వీళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఈ కేసు ఎంత దూరం వెళ్తుందో కూడా కొంత టైం పెట్టే పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ కేసుకు సంబంధించి హైకోర్టు స్వీకరించడం, తర్వాత పెద్దిరెడ్డి కుటుంబంలో పెద్దిరెడ్డి తమ్ముడికి ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే కృష్ణమోహన్, ఇక్కడ పెద్దిరెడ్డి సోదరుడు అలాగే మరొక 12 మంది వీళ్ళందరి ప్రమేయాన్ని కూడా అక్కడ హైకోర్టు ఆ నోటీసులో పేర్కొంది. అంటే పెద్దిరెడ్డికి ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందనుకోవచ్చా? అయితే హైకోర్టు నోటీసులు కాబట్టి ఇది కేసు పెద్దిరెడ్డి మీద నమోదు చేయమని ఇంకా విచారణ జరగాలి. పిల్లు వేశారు. పిల్లు వేసిన తర్వాత దీనికి సంబంధించి విచారణ జరుగుతుందా, తర్వాత నోటీసులు వాళ్ళకి కూడా పంపించారు కాబట్టి నోటీసు వాళ్ళ తరఫున కూడా లాయర్లు కోర్టులో హాజరవుతారు. తద్వారా జరిగే వాదోపవాదం జరిగిన తర్వాతనే జడ్జిమెంట్ ఎలా ఉంటుంది, తర్వాత ఇతనికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందా, లేదు కేసు నిజంగానే కేసు కట్టమంటారా, లేదు ఎలా ఉంటుంది అనేది చూడాలి. ముందు నోటీసులు వరకు జారీ చేశారు కాబట్టి కొంత సమయం తీసుకునే పరిస్థితి అయితే ఉంది. ఈ కేసు పూర్తిగా వాదోపవాదాలను వినిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుస్తుంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఇది మాజీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు తంబలపల్లి ఎమ్మెల్యే ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. మొత్తం 12 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తనపై దాడి చేశారని, తప్పుడు కేసులు నమోదు చేశారని హైకోర్టులో మాజీ జడ్జి రామకృష్ణ బిల్ దాఖలు చేశారు. అంతేకాకుండా తనను వేధించారంటూ కూడా జడ్జి ఆ నోటీసులో పేర్కొన్నారు. పిటిషన్ను పరిశీలించి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి ఏం జరగబోతుంది, మరి విచారించి దీనికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది కోర్టు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.